కేంద్రము రాష్ట్రము రెండు కలిపిన తర్వాత నిధులన్నీ డబ్బులు వేస్తామని చెప్తే ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే దాదాపు అంతా చాలా మంది రైతులకు ప్రతి ఒక్కరికి గ్రామంలో మీకే తెలుసు కొన్ని కోట్ల రూపాయలు రోజు 7,000 ప్రభుత్వం 3,000 కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు పొందడం జరిగింది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పడినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రతి రైతు సోదరుల అకౌంట్ లో పడడం జరిగింది. త్వరలోనే అతి కొద్ది మంది ఉన్న కౌలు రైతులు కూడా డబ్బులు పడబోతున్నాయని వార్తలు అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలా. రైతాంగం మొత్తం పండుగ వేసుకోవాలంటే ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో మీరు చూశారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల గ్రామాలలో ముందరకే తెలుసు. ఇటు కురువార చెరువు కానీ, ఇటు పెసరదిల్ల చెరువు కానీ, ఇటు సిరాంతట్టు చెరువు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొండమవాద చెరువు కానీ, గాజులగిల్లి ప్రాజెక్టు కానీ, తిమ్మారెడ్డి కుంట కానీ, నందవరంలో ఈ రోజు మాచాపురం చెరువు కానీ నిండు కుండగా ఈ రోజు ప్రతి ఒక్క చెరువును నింపి జలహారతులు చేసి మొన్ననే దేశాయ చెరువుకు ఆలరువిలో జలహారతిచ్చి పూజ చేసి రావడం జరిగింది. ఈ జలహారతులు ఇస్తున్నామంటే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక పక్క వర్షాలు కరుణ వరుణదేవుడు కరుణ ఒక పక్క అయితే ఈ రాయలసీమకు ముఖ్యమైనటువంటి హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా ఆ నీళ్లని ఇక్కడికి పంపించినటువంటి మగాడు మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాగా అడుగుతున్నాం. ఈ గాజుల ప్రాజెక్టులో ఎక్కడ కూడా జరగని విధంగా మన ప్రాంతానికి గతంలో మీరు గుర్తు చేసుకుంటే రైతులందరూ గతంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా నీళ్లు రైతులందరికీ ఇస్తాం, రాయలసీమకు నీళ్లు ఇస్తామంటే ప్రేరణ చేసి నవ్వులు మాట్లాడిన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ మన గల్లంతైపోయింది. మీ అందరికీ తెలుసు. ఈ రోజే నేను ఇక్కడ మాట్లాడుకుంటుంటే పులివెందుల అడ్రస్ గల్లంతైపోయింది. వార్తలు చెబుతున్నారు.